రజనీ రీసెంట్ గా రిలీజ్ అయిన మలయాళం మూవీ. మరి లేట్ చేయకుండా పూర్తి కథలోకి వెళ్దాం. ఫస్ట్ సీన్ లో అభిజిత్ గౌరీ అనే కపుల్ సరదాగా మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తుంటే మార్గం మధ్యలో వాళ్ళ కార్ లో డీజిల్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాని అభిజిత్ పెట్రోల్ బంక్ వీళ్ళున్న లొకేషన్ కి కొద్ది దూరంలోనే ఉండడంతో గౌరీని కార్ లోనే వెయిట్ చేయమని తను నడుచుకుంటూ వెళ్లి డీజిల్ తెస్తానని బంక్ వైపుగా బయలుదేరుతాడు. ఇక గౌరీ చాలా సేపు అక్కడే వెయిట్ చేశాక కాసేపటికి సడన్ గా తన కార్ పై ఎవరో ఇద్దరు వ్యక్తులు పడి వాళ్ళు గొడవ పడుతుండడం గమనిస్తుంది. కార్ మిర్రర్ పై రక్తం పారుతూ ఉంటుంది. అది చూసి భయపడి గౌరీ బయటికి రాగానే అదే హైవేకి అవతల వైపు నుండి ఎవరో గౌరీని వాళ్ళ వైపుగా పిలుస్తుండడం చూస్తుంది. ఇమ్మీడియట్ గా అటువైపుగా వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తే దారుణమైన రూపంలో ఉన్న ఒక అమ్మాయి అభిజిత్ ని చంపుతూ ఉంటుంది. దాంతో షాక్ అయిన గౌరీ అక్కడే అన్కాన్షియస్ అవుతుంది. ఇక వీళ్ళంతా కలిసి గౌరీని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే గౌరీ బ్రదర్ నవీన్, అభిజిత్ ఫ్రెండ్ అలెక్స్ అక్కడికి వస్తారు. ఈ మర్డర్ న్యూస్ డిపార్ట్మెంట్ వరకు చేరడంతో ఇన్స్పెక్టర్ సెల్వరాజ్ ఈ కేసు డీల్ చేయడానికి వస్తాడు. అలెక్స్ ని అభిజిత్ గురించి డీటెయిల్స్ అడిగితే అభిజిత్ చాలా మంచివాడని, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడని, గౌరీ అభిజిత్ లది లవ్ మ్యారేజ్ అని, వాళ్ళ మ్యారేజ్ లైఫ్ చాలా హ్యాపీగా ఉందని చెప్తాడు. అయితే నిన్న రాత్రి వీళ్ళిద్దరూ తన ఇంటి నుండే బయలుదేరారని, అప్పుడే అభిజిత్ చాలా రోజుల నుండి తనని ఎవరో అమ్మాయి ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుందని చెప్పాడని అంటాడు. గౌరీని హాస్పిటల్ కి తీసుకొచ్చిన వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తే ఏదో విచిత్రమైన రూపంలో ఉన్న అమ్మాయి ఈ మర్డర్ చేయడం చూసామని చెప్తారు. వాళ్ళ మాటలకు కన్ఫ్యూజ్ అయిన ఇన్స్పెక్టర్ మర్డర్ చేసింది మాత్రం లేడీ అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. కానీ అభిజిత్ ని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఆ బాడీలో 6 ఇంచుల లోతు గాయాలున్నాయని, అవి చాలా భారీగా ఉన్నాయని, అలాగే అతన్ని కార్ పైకి తీసుకెళ్లి మర్డర్ చేశారు కాబట్టి ఇది ఖచ్చితంగా అమ్మాయి చేసి ఉండకపోవచ్చని చెప్తాడు. అప్పుడే ఫోరెన్సిక్ వాళ్ళు కూడా కాల్ చేసి ఇన్సిడెంట్ జరిగినప్పుడు హెవీగా వర్షం పడడం వల్ల ఫింగర్ ప్రింట్స్ ఒక్కటి కూడా దొరకలేదని, ఈ మర్డర్ కి సంబంధించి ఎవిడెన్స్ ఏది లేదని చెప్తారు. ఇక చేసేదేం లేక ఇన్స్పెక్టర్ స్టేషన్ కి చేరుకున్నాక అభిజిత్ గౌరీల గురించి ఇన్వెస్టిగేట్ చేసిన కానిస్టేబుల్ ముత్తు కొన్ని నెలల క్రితం గౌరీ అభిజిత్ లు కేరళలో ఉండేవాళ్ళని, రీసెంట్ గానే చెన్నైకి షిఫ్ట్ అయ్యారని, వాళ్లకు సంబంధించిన వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఆ ఇద్దరు చాలా మంచివారని తెలిసిందని చెప్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో ఇన్స్పెక్టర్ నవీన్ ని పిలిచి అభిజిత్ కి గౌరీతో కాకుండా ఇంకెవరితోనైనా ఎఫేర్ ఉందా అని అడుగుతాడు. వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అని, అభిజిత్ గౌరీని చీట్ చేయడని, గౌరీని కాదని వేరే అమ్మాయితో ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోవడం ఇంపాసిబుల్ అని నవీన్ చెప్తాడు. దాంతో ఇన్స్పెక్టర్ కన్ఫ్యూజ్ అవుతాడు. మర్డర్ జరిగిన లొకేషన్ లో రాబరీ జరిగిన ఆనవాళ్లు లేకపోవడం, ఇల్లీగల్ ఎఫేర్ కూడా రీజన్ కాకపోవడం, కావాలని ప్లాన్ చేసి మర్డర్ చేసినట్లు ఆధారాలు లేకపోవడం, వీటన్నింటి గురించి ఆలోచిస్తూ ఇన్స్పెక్టర్ అసలు ఆ అమ్మాయి ఎవరై ఉంటుందో, ఎందుకులా చేస్తుందో అర్థం కాని సిచ్యువేషన్ లోకి వెళ్తాడు. ఇటువైపు ఇంటికి వెళ్తున్న నవీన్ తననెవరో అమ్మాయి ఫాలో అవుతున్నట్లు ఫీల్ అవుతూ ఉంటాడు. దీని తర్వాత అభిజిత్ మర్డర్ మిస్టరీ కనుక్కోవాలని వెంటనే పెట్రోల్ బంక్ వెళ్లి అక్కడే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తాడు. అందులో అభిజిత్ ఒక ఆటోలో బంక్ కి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే అభిజిత్ వచ్చిన అదే ఆటోలో ఎవరో అమ్మాయి కూడా ఉంటుంది. ఆమె ఎవరనేది ఫేస్ క్లియర్ గా కనిపించదు. ఇక నెక్స్ట్ డే ఇదే వీడియోని ఇన్స్పెక్టర్ కి చూపిస్తే ఇమీడియట్ గా ఇన్స్పెక్టర్ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు. కానిస్టేబుల్స్ అందరూ చాలా కష్టపడ్డాక ఫైనల్లీ ఆ ఆటో డ్రైవర్ ని పట్టుకుంటారు. అతని పేరు సెల్వం. ఇక సెల్వం కి అభిజిత్ ఫోటో చూపిస్తే ఒక రోజులో ఎంతో మంది తన ఆటో ఎక్కుతారని, ఇతనెవరో తెలియదని అంటాడు. కానీ వాళ్ళ కోటింగ్ తర్వాత అసలు విషయం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నిజానికి 6 నెలల క్రితం ఆ అమ్మాయి మొదటిసారి సెల్వం ఆటో ఎక్కింది. ఇక అప్పటి నుంచి ఆమె ఎక్కడికి వెళ్లాలన్నా ప్రతిసారి సెల్వంనే పిలిచేది. ఎప్పుడన్నా ఆమెకు డబ్బులు కావాలంటే లక్ష్మీ బార్ కి తీసుకెళ్లమని చెప్పి అందులో ఉండే సత్యం అనే వ్యక్తి దగ్గర నుండి డబ్బులు తీసుకుంటూ ఉండేది. అలాగే ప్రతిసారి ఆమె పేరును మార్చి చెప్పేదని, ఆ పేర్లన్నీ రజనీకాంత్ సినిమాలోని హీరోయిన్స్ పేర్లలా ఉండేవని చెప్తాడు. అలాగే ఆ రోజు కూడా అభిజిత్ గౌరీలు అలెక్స్ ఇంటి నుండి బయలుదేరాక వాళ్ళను వీళ్ళిద్దరూ ఫాలో అవుతూ వెళ్లారు. కార్ లో డీజిల్ అయిపోయి అభిజిత్ సహాయం కోసం వెయిట్ చేస్తుంటే వీళ్ళే అతని దగ్గరికి వెళ్లారు. అతన్ని ఆటోలో ఎక్కించుకొని పెట్రోల్ బంక్ కి తీసుకెళ్తారు. ఇక డీజిల్ తీసుకున్న అభిజిత్ రిటర్న్ అవుతుంటే ఆ అమ్మాయి అభిజిత్ ని పేరుతో పిలిచి చాలా రోజులుగా పరిచయం ఉన్నట్లు బిహేవ్ చేస్తుంది. కాసేపటికే అతనిపై కత్తితో అటాక్ చేస్తుంది. ఈ గొడవలో వాళ్ళిద్దరూ ఆటోలో నుండి బయటపడితే అప్పటి వరకు చాలా నార్మల్ గా ఉన్న ఆ అమ్మాయి కత్తితో అటాక్ చేయడం చూసిన సెల్వం వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఇలా జరిగిందంతా చెప్పిన సెల్వం అప్పటి నుంచి ఆమె నెంబర్ బ్లాక్ చేశానని, ఇప్పుడు ఎక్కడుందో తనకు తెలియదని, వదిలేస్తే వెళ్లిపోతానని రిక్వెస్ట్ చేస్తాడు. ఇక అతని సహాయంతో ఆ అమ్మాయి స్కెచ్ వేపించిన ఇన్స్పెక్టర్ ఎంత వెతికినా ఆమెకు సంబంధించిన ఒక్క క్లూ కూడా దొరకదు. ఇటు నవీన్ గౌరీని డిశ్చార్జ్ చేపించి ఇంటికి తీసుకొస్తే మరోవైపు ఇన్స్పెక్టర్ సత్యాన్ని అరెస్ట్ చేయడానికి లక్ష్మీ బార్ కి వెళ్తాడు. వెంటనే అతన్ని స్టేషన్ కి తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే అభిజిత్ మర్డర్ కేసులో సత్య ఇన్వాల్వ్ అయినట్లు ఎలాంటి ఎవిడెన్స్ దొరకదు. చేసేదేం లేక ఇన్స్పెక్టర్ అతన్ని వదిలేసి మళ్ళీ నవీన్ ని పిలిచి మర్డర్ చేసిన అమ్మాయికి సత్యకి సంబంధం లేదని, కానీ ఆ అమ్మాయి కాల్ హిస్టరీ చెక్ చేస్తే ఆటో డ్రైవర్ సెల్వం తర్వాత అభిజిత్ కే ఎక్కువ సార్లు కాల్ చేసినట్లు అందులో ఉందని చెప్తాడు. ఒకవేళ వీళ్ళిద్దరూ లవ్ లో ఉండొచ్చని, బ్రేకప్ తర్వాత తట్టుకోలేకపోయిన ఆ అమ్మాయి అభిజిత్ ని చంపుండొచ్చని చెప్తాడు. అభిజిత్ అలా ఎఫైర్ పెట్టుకునే
ప్లానెడ్ కాదని, అలా ఎప్పుడూ జరగదని నవీన్ ఆర్గ్యూ చేస్తుంటాడు. దీని తర్వాత నవీన్ తన గర్ల్ ఫ్రెండ్ పద్మతో పాటు గౌరీని మార్కెట్ కి పంపిస్తాడు. తను కూడా వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ వెళ్తుంటాడు. కాసేపటికే అక్కడికి సత్య రావడం, అతను గౌరీని ఫాలో అవుతుండడం చూస్తాడు. ఇక గౌరీని సత్య ఫాలో అవుతుంటే సత్యాని నవీన్ ఫాలో అవుతూ వెళ్తుంటాడు. ఫైనల్లీ గౌరీ తన అపార్ట్మెంట్ కి చేరుకుంటే ఇటు సత్యాని ఫాలో అవుతూ నవీన్ అతని ఇంటి వరకు చేరుకుంటాడు. వెంటనే ఇన్స్పెక్టర్ కి కాల్ చేసి ఈ రోజంతా సత్య గౌరీని ఫాలో అయ్యాడని, ప్రస్తుతం తను సత్య ఇంటి దగ్గరే ఉన్నానని ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇక కాసేపటికి సత్య ఇంట్లో నుండి ఒక అమ్మాయి బయటికి వస్తుంది. వెంటనే ఆమెను ఫాలో అవుతూ నవీన్ అభిజిత్ ని చంపింది ఈమెనే అయ్యుండొచ్చని అనుమానం వచ్చి చాలా దూరం వరకు ఫాలో అవుతూనే వెళ్తాడు. అయితే నవీన్ తన్ని ఫాలో అవుతుండడం గమనించిన ఆ అమ్మాయి సడన్ గా కనిపించకుండా పోయి కాసేపటికి అతని వెనకాల నుండి వచ్చి అటాక్ చేస్తుంది. నవీన్ అన్కాన్షియస్ అవుతుంటే మీ అందరి చావు నా చేతుల్లోనే రాసి ఉందంటూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. కొద్దిసేపటికి తేరుకున్న నవీన్ వెంటనే తన అపార్ట్మెంట్ కి వెళ్తే అప్పటికే ఎవరో వాచ్మెన్ పై అటాక్ చేసి ఉంటారు. ఆ అపార్ట్మెంట్ అంతా కరెంట్ తీసేసి ఉండడంతో పరిగెత్తుకుంటూ మెట్లపై నుండి వెళ్లి నవీన్ చాలా ఫాస్ట్ గా తన ఫ్లాట్ వరకు చేరుకుంటాడు. ఇక్కడ రివీల్ అయ్యే విషయం, నిజానికి ఇదంతా చేస్తుంది అదే అమ్మాయి. పద్మ అండ్ గౌరీలపై అటాక్ చేసిన ఆ అమ్మాయి నవీన్ కళ్ళ ముందే గౌరీని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంది. నవీన్ అదంతా చూస్తుండడం తప్ప ఏం చేయలేకపోతాడు. ఇక కాసేపటికి ఆ లొకేషన్ కి చేరుకున్న పోలీసులు ఆ ఏరియాకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజెస్ అన్నిటిని చెక్ చేస్తూ ఉంటారు. ఫైనల్లీ వీళ్ళకి ఆ అమ్మాయి ఫేస్ కనిపిస్తుంది. వెంటనే ఆ ఫోటో తీసుకెళ్లి లక్ష్మీ బార్ లో చూపిస్తే ఆమె పేరు మల్లిక అని, ఆమె సత్యకి చాలా క్లోజ్ అని తెలుస్తుంది. అంటే అభిజిత్ ని చంపింది, ఇప్పుడు గౌరీని కిడ్నాప్ చేసింది కూడా ఇదే మల్లిక అయి ఉండొచ్చని కన్ఫర్మ్ చేసుకున్న ఇన్స్పెక్టర్ మల్లికాని సత్యాన్ని వెతకడానికి సంబంధించిన లుకౌట్ నోటీస్ ని జారీ చేసి అన్ని చోట్ల గాలిస్తూ ఉంటారు. చాలా ప్రయత్నించాక ఫైనల్లీ మల్లికాని అరెస్ట్ చేస్తారు. ఇక కాసేపటికి స్టేషన్ కి చేరుకున్న నవీన్ ఆ రోజు తను చూసిన అమ్మాయి ఈమె కాదని, గౌరీని ఎత్తుకెళ్లింది వేరే అమ్మాయిని వాదిస్తూ ఉంటాడు. తన దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయని ఇన్స్పెక్టర్ అభిజిత్ ని చంపింది, గౌరీని ఎత్తుకెళ్లింది ఖచ్చితంగా ఈమెనే అని ఆర్గ్యూ చేస్తుంటాడు. దానికి నవీన్ ఒప్పుకోకపోవడంతో ఇన్స్పెక్టర్ అతన్ని తిట్టి బయటికి పంపించేస్తాడు. ఇక కాసేపటికి ఇన్స్పెక్టర్ కి ఒక డాక్టర్ నుండి కాల్ వస్తుంది. వీళ్ళు పబ్లిష్ చేసిన లుకౌట్ నోటీస్ చూసిన ఆ డాక్టర్ సత్య మల్లికాలు తనకు తెలుసని, ఈ ఫోటోలో ఉన్న ఇద్దరిలో ఒకరు మల్లిక అయితే మరొకరు సత్య కాదని, అతను రజని అని చెప్తుంది. 4 సంవత్సరాల క్రితం తనే రజనీకి సర్జరీ చేసి అమ్మాయిలా మార్చానని చెప్తుంది. అది విని ఇన్స్పెక్టర్ షాక్ అవుతాడు. ఇటు సత్య ఇంట్లోకి వెళ్లిన నవీన్ ఆ ఇల్లంతా వెతుకుతుంటే చుట్టూ రజనీకాంత్ ఫొటోస్ కనిపిస్తాయి. ఆ ఫొటోస్ లో ఒక దానిపై ఏదో థియేటర్ అడ్రస్ ఉంటుంది. ఇక దాన్ని చూస్తున్న నవీన్ కి ఇన్స్పెక్టర్ నుండి కాల్ వస్తుంది. నువ్వు చెప్పింది నిజమేనని ఇన్స్పెక్టర్, గౌరీని కిడ్నాప్ చేసింది మల్లిక కాదని రజని అని చెప్తాడు. తనకు కూడా రజని అడ్రస్ దొరికిందని, ఇప్పుడు అక్కడికే వెళ్తున్నానని చెప్పి నవీన్ బయలుదేరుతాడు. ఇక ఆ థియేటర్ కి చేరుకున్నాక అక్కడి ఆపరేటర్ ని రజనీ సత్యాలకు సంబంధించిన డీటెయిల్స్ అడిగితే సత్య రజనీ బ్రదర్ అని, వాళ్ళిద్దరూ ఇక్కడే పెరిగారని, ఇద్దరు కూడా రజనీకాంత్ కి పెద్ద ఫ్యాన్స్ అని చెప్తాడు. వాళ్ళ పేరెంట్స్ చనిపోయాక సత్యానే రజనీని జాగ్రత్తగా చూసుకున్నాడని, రోజులు గడుస్తున్న కొద్దీ రజనీ అమ్మాయిలలా బిహేవ్ చేసేవాడని, అమ్మాయిల బట్టలు వేసుకునేవాడని, అది చూసి సత్య అతన్ని కొట్టేవాడని చెప్తాడు. అయితే ఒక రోజు తనే సత్యాన్ని కన్విన్స్ చేసి అతను అలా ఉండడంలో అతని తప్పేం లేదని, నువ్వే అది యాక్సెప్ట్ చేయకపోతే సొసైటీ అతన్ని బ్రతకనివ్వదని, ఒకసారి అతని వైపు నుండి ఆలోచించమని చెప్పానని, దాంతో కన్విన్స్ అయిన సత్య రజనీ ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేశాడని, అతన్ని బ్రదర్ లా కాకుండా సిస్టర్ లా చూసేవాడని, సొసైటీ అది ఒప్పుకోకపోయినా సత్య మాత్రం రజనీకి సపోర్ట్ గా ఉన్నాడని చెప్తాడు. ఇక పెద్దయ్యాక సత్య మెకానిక్ షాప్ పెడితే ఒక రోజు అతనికి ఒక కాల్ వచ్చిందని, రజనీని తీసుకొని మెకానిక్ షెడ్ కి వెళ్తే అక్కడ అభిజిత్ గౌరీలు ఉన్నారని చెప్తాడు. వాళ్ళ కార్ పాడవడం వల్ల సత్య దాన్ని రిపేర్ చేస్తుంటే గౌరీ అందానికి అట్రాక్ట్ అయిన రజనీ ఆమె దగ్గరికి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేశాడని, అతన్ని చూసి భయపడి గౌరీ అరుస్తూ అభిజిత్ దగ్గరికి వస్తే రజనీని తప్పుగా అర్థం చేసుకున్న అభిజిత్ అతన్ని కొట్టాడని, దాంతో తట్టుకోలేకపోయిన సత్య అభిజిత్ పై అటాక్ చేస్తుంటే అనుకోకుండా అభిజిత్ తోయడం వల్ల సత్య యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్తాడు. ఇక తన కళ్ళ ముందే సత్య చనిపోవడం తట్టుకోలేకపోయిన రజనీ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలని చూస్తే అక్కడికి చేరుకున్న అభిజిత్ ఈ రజనీ సత్యాలు తన భార్యతో మిస్బిహేవ్ చేశారని, సత్యానే ట్రక్ ముందుకెళ్లి సూసైడ్ చేసుకున్నాడని, సిచ్యువేషన్ మొత్తం తన కంట్రోల్లోకి తెచ్చుకొని రజనీనే అరెస్ట్ చేపిస్తాడు. ఇక వాళ్ళక్క నుంచి వెళ్లిపోయాక రజనీ పరిస్థితి దారుణంగా మారుతుంది. పోలీసులు అతని బట్టలన్నీ విప్పేసి న్యూడ్ గా ఉంచి మొలెస్ట్ చేస్తూ టార్చర్ చేసి చాలా రోజులకి రిలీజ్ చేస్తారు. ఇక స్టేషన్ నుండి బయటికి వచ్చాక ఈ సిటీ వదిలి వెళ్లి రజనీ సర్జరీ చేసుకుని అమ్మాయిలా మారాడు. అభిజిత్ ని చంపడానికి కొన్ని రోజుల ముందు తను అభిజిత్ గౌరీలను ఒక మాల్ లో చూసింది. సత్యాన్ని చంపిన బాధ లేకుండా వీళ్ళు సంతోషంగా ఉండడం తట్టుకోలేకే రజనీ అభిజిత్ ని చంపింది. ఇప్పుడు గౌరీని కూడా కిడ్నాప్ చేసి చంపాలని చూస్తుంది. ఇక జరిగిందంతా తెలుసుకున్న నవీన్ రజనీ కోసం థియేటర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ కూడా కానిస్టేబుల్స్ తో పాటు థియేటర్ దగ్గరికి చేరుకుంటాడు. ఈ రోజు రజనీకాంత్ సినిమా రిలీజ్ అవడం
చనిపోవడం వల్ల ఫ్యాన్స్ అందరూ హడావిడి చేస్తుంటే అదే జనాల మధ్య రజనీ కూడా ఉంటుంది. ఇక నవీన్ అక్కడే చూసి రజనీ పారిపోతే ఆమె వెనకాలే నవీన్ కూడా పరిగెడుతూ ఉంటాడు. ఫైనల్లీ రజనీ గౌరీని కిడ్నాప్ చేసిన చోటికే నవీన్ ని కూడా తీసుకొచ్చేస్తుంది. ఇక చాలా సేపు వాళ్ళు ఫైట్ చేసుకుంటుంటే ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్స్ తో పాటు అక్కడికి చేరుకుంటాడు. కానిస్టేబుల్స్ ని కూడా రజనీ కొడుతూ తప్పించుకోవాలని చూస్తుంటే ఎలాగోలా ఆమెను పట్టుకున్న నవీన్ చంపే ప్రయత్నం చేస్తుంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన గౌరీ అతన్ని ఆపుతుంది. ఇక పోలీసులకు ఆమెను హ్యాండ్ ఓవర్ చేస్తే అభిజిత్ ని చంపిన కేసులో జైలు శిక్ష పడుతుంది. కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత జైల్లో ఉన్న రజనీకి నవీన్ ఒక పోస్టర్ పంపిస్తాడు. ఆ పోస్టర్ లో ఒక మెసేజ్ పెడతాడు. సత్యకు జరిగింది ఖచ్చితంగా అన్యాయమేనని, దానికి అభిజిత్ ని చంపావు కాబట్టి మన ఇద్దరికి సమానమైన నష్టం జరిగిందని, నీకు సత్య ఎంత ఇష్టమో నాకు నా చెల్లి గౌరీ కూడా అంతే ఇష్టమని, అభిజిత్ ని చంపడంతో నీ పగ పూర్తయిందని, దయచేసి గౌరీని వదిలేయమని అందులో మెన్షన్ చేస్తాడు. ఇక కొన్ని నెలల తర్వాత స్టేషన్ లో తన్ని మొలస్ట్ చేసిన కానిస్టేబుల్ దగ్గరికి చేరుకున్న రజనీ అతన్ని చంపి రివెంజ్ తీర్చుకుంటుంది. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది.